మౌనం అతి పెద్ద ఆయుధం. ఎలానో చూడండి. మీరు చుట్టుపక్కల వాతావరణాన్ని, అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే మీకు గ్రహించే శక్తి, అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం, అలాగే మౌనం వల్లే సాధ్యమవుతాయని చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్తవాళ్ళు కానీ, పాతవాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బావుందో, వారు జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పుకోవడం లేదంటే, ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండటానికి వారు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. అందుకే అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ విజయవంతుల్ని, అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడటం కంటే కూడా ఎదుటి వారిని ప్రశ్నలు వేస్తూ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎదుటివారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీని కారణంగా ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత, అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. దానితో వారిపై నమ్మకం, అలాగే గౌరవం కూడా పెరిగిపోతుంది. మనలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం. అవునా? కొంతమందిని ఈ శబ్దం భయపెడుతుంది కూడా. చాలామందికి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది. కొందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్ను చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్ను బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండటం కోసం ఇతరుల ఉనికి మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. మీతో మాట్లాడే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వొచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు. నీకు నువ్వు తోడుండగా ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకో. మౌనంగా మనం సమయం గడిపినప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడటం, ఆత్మవిశ్వాసం కూడా ఎంతగానో పెంపొందుతుంది. ప్రయత్నించండి, మీకే అర్థమవుతుంది. మిత్రులారా, ఇది మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలాగే ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీ స్నేహితులు మరియు మీ బంధువులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు మీకు వస్తుంది. ధన్యవాదాలు.